ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. కొండవీడులో మొన్న జరిగిన ఉదంతం. కొండవీడు మందిరం అది సరిపోవట్లేదని మందిరం పెంచాం, ఇంకా పెద్దది చేశాం. చుట్టూ రేకులు అవి నీట్గా సెట్ చేసి దాన్ని మొత్తం కొంచెం రీమోడల్ చేసి పెద్దది చేశాం. కొండవీడు మందిరం శుభ్రంగా అయింది. మొత్తం అన్ని రంగులు గింగులు వేసి దాన్ని నీట్గా చేసి కళకళ కళ్ళాడుతుంది, బాగా ఆనందంగా ఉంది. పక్కన పొలాలు అన్ని పంట పొలాలు. అయితే అదంతా బాగా నీట్గా తయారైంది, చాలా దేవుని మందిరం సుందరంగా ఉంది, ఆనందమేగా. విశ్వాసులు, పరిచారకులు, సేవకుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ ఆనందాన్ని దెబ్బతీయటానికి సైతాను కూడా స్కెచ్ గీశాడు. పక్క పొలంలో ఆయన పొలం చుట్టూ ఒక కంచె వేసుకున్నాడు. ఫెన్సింగ్ తీగలు ఉంటాయి కదా, ముళ్ళ తీగలు, ఫెన్సింగ్ వేసుకున్నాడు. కరెంటు వైర్ ఉంటుంది చూసావా, ఆ కరెంటు వైరు తెగి ఆ పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్ తీగ మీద పడింది. చుట్టుపక్కల పొలంలో ఎక్కడ వైరు తెగల, ఈ పొలం మీద వైరే తెగింది. ఆ కరెంటు ఈ ఫెన్సింగ్లోకి పాస్ అయింది. విషయం ఏంటంటే, ఆ రోజు అశోకుడు ఆ ఫెన్సింగ్ దగ్గరే రేకులు పెట్టించాలి, పని చేయాలి, ఖచ్చితంగా దాన్ని టచ్ చేయాలి. వాళ్ళకి మనకి మధ్య హద్దు ఫెన్సింగ్, దాని దగ్గర రేకులు పెట్టించాలి, హద్దు. లేదా మనోడు నిలబడి చెప్పిన పరిచారకులు చేయడానికి వాళ్ళైనా వెళ్ళి వాటిని టచ్ చేయాలి. ఇంకా వాళ్ళు పరిచారకులు వస్తే ఆ పని చేయాలని వాళ్ళు పూనుకుంటున్నారు. అందులో కరెంటు పాస్ అవుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇంకా కొన్ని నిమిషాల్లో వాళ్ళు వచ్చి అందులో పనిచేయటం మొదలు పెడతారు అనంగా. అవతల పక్క పొలం, ఇంకొక పక్క పొలం ఆయనకి వాళ్ళ కొడుక్కి షాక్ కొట్టింది. ఈ చెయ్యి కాలిపోయింది, ఈ వేళ్ళు పగిలిపోయినాయి, బతికిపోయాడు. అంటే ఈడ్చి కొట్టింది, కాళ్ళకు చెప్పులు ఉన్నట్టున్నా ఈడ్చి కొట్టింది. వాళ్ళు కేకలు వేసుకుంటూ వెళ్ళారు, కరెంటు పాస్ అవుతుంది అక్కడ అని. పక్క పొలం వాళ్ళు. అప్పటిదాకా వీళ్ళకి తెలియదు అందులో కరెంటు పాస్ అవుతుందని. ఆ చర్చి సరౌండ్లో తిరిగే కుక్క ఒకటి ఉంది అక్కడ. కరెంటు పాస్ అవుతుంది అంటున్నారు ఏంటి అని చెప్పి ఈ మందిరం పక్కన ఉన్న ఫెన్సింగ్ వైపు అట్లా పరకాయించి చూస్తే ఆల్రెడీ షాట్ తగిలి కుక్క చచ్చిపోయి ఉంది అక్కడ. ఆ ఫెన్సింగ్లో కూడా అటు ఇటు దూకుతూ ఉంటుంది, అది ఆ తలకాయ పెట్టి చచ్చిపోయి కూడా ఉంది. చూడండి, ఇక్కడ కుక్క అవుట్, అక్కడేమో అవతల పక్క పొలం వాళ్ళు, అది కూడా మామూలు షాట్గా చచ్చి బతికాడంట ఆయన. వాళ్ళు చెప్పడం దాదాపు అయిపోయిన పరిస్థితి నుంచి సేవ్ అయ్యాడు. చూడండి, ఒకవేళ ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయినట్టయితే అక్కడ ఎన్నిసార్లు లేచాయో. వర్షమా కన్ఫామ్, ఇంత ఒక్క తీరుతుందంటే మరి ఇక పడదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద చెప్పండి. చూసారా, అది అందుకు మనకు అట్లా. బయటపడేది సగం అయితే ఇది డబల్ చూపించింది. పర్వాలేదు, మీరు వినాలి. ఈరోజు నేను చెప్పే అంశాలు పోగొట్టుకున్నోళ్ళు చాలా కీలకమైన సంగతుల్ని నష్టపోతారు. కాబట్టి ఎవ్వరూ అశ్రద్ధగా ఉండొద్దు. ఒకవేళ మీకు ఇక్కడ సరిగా ఎక్కకపోతే ఇంటికి వెళ్ళి లైవ్ పెట్టుకోనైనా సరే మళ్ళీ వినాలి, అది మాత్రం పోగొట్టుకోవద్దు. ప్రార్థన గురించి నేను చెప్తున్నాను ఈరోజు. ఇప్పుడు నేను చేసే ప్రార్థనకు అది జవాబా కాదా? సేవకుడు వెళ్ళలేదు, అటు పరిచారకులు వెళ్ళలేదు, లేకపోతే మామూలుగా ఎవరన్నా పోయాడు అనుకో, పట్టుకొని నిలబడతాడు అక్కడే. ఈడేది అక్కడ నుంచి రావట్లేదు, ఇంకోటి పోయి పట్టుకుంటాడు. పట్టుకున్న వాళ్ళని నిలబట్టమేగా.
ఎన్ని ప్రాణాలు డ్యామేజ్ అయ్యాయో. అక్కడున్న ఆనందం అంతా విషాదంగా మారిపోయేది. అంటే మనం దేవుని బట్టి సంతోషిద్దామని మనం ఏవో కార్యక్రమాలు చేసుకుంటే వాడికి ఎంత కుళ్ళంటే వాడు ఓర్చుకోలేడు. వాడు ఏదో పక్కగా వేదన కలిగించి మనల్ని బాధ పెట్టడానికి కుట్ర చేస్తూ ఉంటాడు. వాడు మహా కుళ్ళుపోతాడు. వాడు దరిద్ర బతుకోడు, కుళ్ళు బతుకోడు. ఓర్వలేని కళ్ళు ఎవరికన్నా ఉన్నాయంటే అందులో మొట్టమొదటోడు సైతానే. ఈ ఓర్వలేని కళ్ళోళ్ళంతా వాడి బీజం పనిచేసిన వాళ్ళు అన్నమాట. అయితే అక్కడ దేవుణ్ణి బట్టి చక్కగా మందిరం సుందరంగా తయారైంది, దేవుని బట్టి సంతోషపడతా ఉంటే ఆ సంతోషాన్ని విషాదం చేయడానికి పక్కనే ఉన్నటువంటి దానిలోకి కరెంటు పాస్ అయ్యేటట్టు వాడు కుట్ర చూడెట్ట చేసి పెట్టాడు సైలెంట్గా. మీటింగ్స్ కూడా మీరు గమనించండి, మనం భారీ ఎత్తుగడతో పెడతాం, ఖచ్చితంగా ఎవడో ఒకడు పడుతుంటారు రోడ్డు మీద. అది మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకు? మనకు సంతోషం లేకుండా చేయటానికి.